స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు 25 సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం, అనుభవజ్ఞులైన నర్సులు, డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు, జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబర్స్మెంట్ కలదు. ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్స్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. అట్లాగే వేరే ఇంకా చాలా స్పోర్ట్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ లో ఏ ఈవెంట్ ఉన్నా మన ధ్యాస అనేది మన బాడీ ఏదైతే ఎక్సర్సైజ్ హెల్తీగా ఉండే వాటి వైపు మనం పెట్టుకుంటే ఏది కూడా సాధించలేము. ఒక ఎయిమ్ అంటూ గోల్ అంటూ ఉంటే కనుక మనం ఏదైనా సాధించగలం. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా మన ర్యాలీలో పాల్గొంటాం. దానికి ఆ స్లోగన్స్ ఏమున్నాయి అనేది ఎవరు చేశారు? అందరూ డల్గా ఉన్నారు. ఈ డ్రగ్స్ అబ్యూస్ గురించి అట్లాగే దాని ట్రాఫికింగ్ గురించి ఈరోజు మన ప్రపంచవ్యాప్తంగా కూడా డ్రగ్స్ అనేది వద్దు అనే కాన్సెప్ట్ తోటి ఒక ర్యాలీలు అట్లాగే మీటింగ్లు కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ డ్రగ్ అగెన్స్ట్ అబ్యూస్ అనేది యూత్లో ఎక్కువగా స్కూల్స్ నుంచి కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ గంజాయి అనేది అట్లాగే ఈ చాక్లెట్స్ రూపంలో కూడా స్కూల్స్ దగ్గర అమ్మటం కూడా కొన్ని జరుగుతుంటే కేసులు కూడా పెట్టడం జరిగింది. చిన్నపిల్లల్ని ఎట్లా ఆకర్షించాలా, వాళ్ళని చెడు మార్గంలోకి తీసుకెళ్లేది వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా. ముఖ్యంగా ఫ్రెండ్స్ అనేది ఇంపార్టెంట్, కానీ మంచిగా ఉండే ఫ్రెండ్స్, మంచి నడకలో వెళ్ళే ఫ్రెండ్స్, సత్ప్రవర్తన కలిగిన ఫ్రెండ్షిప్ చేస్తే నీ లైఫ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అట్లాగే చెడు ప్రవర్తన గలతోటి అట్లాగే ఈ చెడు సహవాసాలు చేస్తే కనుక లైఫ్ అనేది అంధకారం అయిపోతుంది. వాళ్ళ లైఫ్లో ఇంకా ఏది కూడా ఉండదు. ముఖ్యంగా కాలేజీలో ఇంటర్ నుంచే, డిగ్రీ నుంచి ఇంజనీరింగ్లో ఈ గంజాయికి కానీ డ్రగ్స్కి అలవాటు పడి వైట్నర్ పెంచడం వాటికి అలవాటు పడితే కనుక వాళ్ళు ఆరోగ్యపరంగా వాళ్ళు చెడిపోతారు. వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది. అట్లాగే చదువు కూడా ఉండదు. అట్లాగే వాళ్ళ లైఫ్ కూడా అంధకారంగా మారిపోతుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని ఇంకా వదిలే పరిస్థితి. డీఅడిక్షన్ సెంటర్స్ పంపించాలి. వాళ్ళని డీఅడిక్షన్ సెంటర్స్ పంపించినా కూడా వాళ్ళు మారుతారో లేదో తెలియదు. కాబట్టి ఈ డ్రగ్స్ ఎక్కడైతే వీళ్ళు అమ్ముతున్నా కూడా, అట్లాగే కన్జ్యూమ్ చేసినా, అట్లాగే పొజిషన్లో ఉన్నా, ట్రాన్స్పోర్ట్ చేసినా, ఏది చేసినా కూడా నేరం. వాటిల్లో శిక్షలు కూడా 20 years పైనే ఉంటాయి. కాబట్టి మీకు ఏ సమాచారం ఉన్నా కూడా కాలేజీ దగ్గర కానీ ఎక్కడైనా సమాచారం ఉన్నా పోలీస్ వారికి తెలియజేయాలి. దానిలో భాగంగా ఈరోజు ఒక ర్యాలీని కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. ఈ ర్యాలీలో స్లోగన్స్ కూడా ఏమి ఇవ్వాలో చెప్తారు మీకు. ఇక్కడ నుంచి వైఎస్ఆర్ స్టాట్యూ దాకా
ఎగనెస్ట్ ఈ డ్రగ్స్ అబ్యూస్ గురించి అట్లాగే దాని ట్రాఫికింగ్ గురించి ఈరోజు మన ప్రపంచవ్యాప్తంగా కూడా డ్రగ్స్ అనేది వద్దు అనే కాన్సెప్ట్ తోటి ఒక ర్యాలీలు అట్లాగే మీటింగ్లు కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ డ్రగ్ ఎగనెస్ట్ అబ్యూస్ అనేది యూత్లో ఎక్కువగా స్కూల్స్ నుంచి కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ గంజాయి అనేది అట్లాగే ఈ చాక్లెట్స్ రూపంలో కూడా స్కూల్స్ దగ్గర అమ్మటం కూడా కొన్ని జరుగుతుంటే కేసులు కూడా పెట్టడం జరిగింది. చిన్నపిల్లల్ని ఎట్లా ఆకర్షించాలా, వాళ్ళని చెడు మార్గంలోకి తీసుకెళ్ళేది వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా. ముఖ్యంగా ఫ్రెండ్స్ అనేది ఇంపార్టెంట్, కానీ మంచిగా ఉండే ఫ్రెండ్స్, మంచి నడకలో వెళ్ళే ఫ్రెండ్స్, సత్ప్రవర్తన కలిగిన ఫ్రెండ్షిప్ చేస్తే నీ లైఫ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అట్లాగే చెడు ప్రవర్తన గలతోటి అట్లాగే ఈ చెడు సహవాసాలు చేస్తే కనుక లైఫ్ అనేది అంధకారం అయిపోతుంది. వాళ్ళ లైఫ్లో ఇంకా ఏది కూడా ఉండదంట. ముఖ్యంగా కాలేజీలో ఇంటర్ నుంచే డిగ్రీ నుంచి ఇంజనీరింగ్లో ఈ గంజాయికి కానీ డ్రగ్స్కి అలవాటు పడి వైట్నర్ పీల్చడం వాటికి అలవాటు పడితే కనుక వాళ్ళు ఆరోగ్యపరంగా వాళ్ళు చెడిపోతారు, వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది. అట్లాగే చదువు కూడా ఉండదు, అట్లాగే వాళ్ళ లైఫ్ కూడా అంధకారంగా మారిపోతుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని ఇంకా వదిలే పరిస్థితి, డీఅడిక్షన్ సెంటర్స్ పంపించాలి. వాళ్ళని డీఅడిక్షన్ సెంటర్స్ పంపించినా కూడా వాళ్ళు మారుతారో లేదో తెలియదు. కాబట్టి ఈ డ్రగ్స్ ఎక్కడైతే వీళ్ళు అమ్ముతున్నా కూడా అట్లాగే కన్జ్యూమ్ చేసినా అట్లాగే పొజిషన్లో ఉన్నా ట్రాన్స్పోర్ట్ చేసినా ఏది చేసినా కూడా నేరం. వాటిల్లో శిక్షలు కూడా 20 years పైనే ఉంటాయి. కాబట్టి మీకు ఏ సమాచారం ఉన్నా కూడా కాలేజీ దగ్గర కానీ ఎక్కడైనా సమాచారం ఉన్నా పోలీస్ వారికి తెలియజేయాలి. దానిలో భాగంగా ఈరోజు ఒక ర్యాలీని కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. ఈ ర్యాలీలో స్లోగన్స్ కూడా ఏమి ఇవ్వాలో చెప్తారు మీకు. ఇక్కడ నుంచి వైఎస్ఆర్ స్టాట్యూ దాకా